నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్ర సీఎం సీటుపై ఏటూ తేల్చని కమలనాథులు ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసిన ఏక్నాథ్ షిండే ఈసారి సీఎం పదవి బీజేపీ తీసుకునే అవకాశాలు మహారాష్ట్ర సీఎం పీఠంపై అవకాశాలు వదిలేసుకున్న ఏక్నాథ్ షిండే నిర్ణయమంతా మోదీ అమిత్ షాలకు వదిలేశానని చెబుతున్న ఏక్నాథ్ షిండే హోం మంత్రిత్వ శాఖ కోసం పట్టుబడుతున్న మాజీ ముఖ్యమంత్రి వీలైతే డిప్యూటీ సీఎం పదవి కావాలంటున్న ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా చేసి డిప్యూటీ సీఎం ఎలా చేస్తారు అంటున్న ఆయన వర్గీయులు ఇటీవల ఎన్నికల్లో 57 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న షిండే వర్గం బీజేపీకి ఏక్నాథ్ షిండే అవసరం తీరేనట్లేనా మహారాష్ట్రలో సొంత పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో కమలనాథులు ఉన్నారా ప్రస్తుతం మాజీ సీఎం ఏక్నాథ్ షిండే ముందు ఉన్న ఆప్షన్ ఏమిటి ప్రస్తుతానికి కమలనాథులు చెప్పిన మాటలు వినడం అవకాశం వచ్చినప్పుడు రాజకీయంగా దెబ్బతీయడం ఏక్నాథ్ షిండేకు బీజేపీ తత్వం బోధన పడినట్లేనా మహారాష్ట్రలో కని విని ఎరగని మెజారిటీ వచ్చింది బీజేపీ శివసేన ఎక్సీపీ కూటమికి అయితే ఆ మెజారిటీకి ఒక వర్గానికి మాత్రమే సంతోషం కలిగిస్తున్నట్లు కనిపిస్తుంది బీజేపీతో జత కట్టిన శివసేన చీలికి వర్గం చేత ఏక్నాథ్ షిండేకు ఇప్పటిప్పుడే కమలంనాథులు ఎత్తివేయడంతో అర్థం అవుతున్నట్లు తెలుస్తుంది అవుననలేక కాదనలేక అన్నట్లుగా మారింది ఆయన పరిస్థితి వాస్తవానికి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలం పాటు మిత్రపక్షాలుగా కొనసాగాయి బీజేపీ శివసేన పార్టీలు అయితే బీజేపీ ఎప్పుడైతే కేంద్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను చీల్చే పని చేస్తూ వచ్చిందన్న ప్రచారం ఉంది ఆ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ వచ్చిన శివసేనలో చీలిక తెచ్చింది బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఆయన్నే సీఎం పీఠంలో కూర్చోబెట్టింది శివసేన పార్టీలో చీలిక తేవడం ద్వారా కమలనాథుల్లో పార్టీని బలహీనపరిచిన కోరిక ఏక్నాథ్ షిండేలో సీఎం అయిన కోరిక ఏకకాలంలో నెరవేరాయి కానీ ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో అదే కూటమి అంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని మరో శివసేన వర్గం భావించింది ఫలితాలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా వచ్చాయి అందులోనూ అపూర్వ మెజార్టీ తెచ్చిపెట్టాయి మరోకరంగా చెప్పాలంటే మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది ఇక ఇంతే అప్పటి నుంచి ఇదంతా ఒకెత్తు ఒక నిర్ణయాలన్నీ ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీసుకుంటారని ఏక్నాథ్ షిండేనే స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది సీఎం పదవి కోసం వాస్తవానికి షిండే వర్గం పట్టుబడుతుందని రాజకీయాల్లో చర్చ జరిగింది కానీ తన వర్గానికి అప్పటికే షిండే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు తాను రాజీనామాకు సిద్ధపడ్డట్లు అర్థమయ్యేలా ఒక పోస్టు పెట్టారు ఏక్నాథ్ షిండే ఆ ప్రకారమే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది
ఇక తదుపరి సీఎం ఎవరనే విషయమై కూటమి పక్షాలు కూర్చొని మాట్లాడుకుంటాయని బయటికి చెప్పినప్పటికీ అంత సీన్ లేదనే ప్రచారం జరుగుతుంది. సీఎం కాదు కదా, కనీసం హోంమంత్రి పదవి ఇస్తారనే నమ్మకం కూడా సరిగా లేదంట. ఈ మొత్తం పరిణామాలతో కలత చెందిన ఏక్నాథ్ షిండే పూర్తి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. అందుకనే ఆయన ఫుల్ సైలెంట్ గా అయిపోయారు. ఆ మౌనం వెనుక ఏముంది అన్నది ఎవరికీ తెలియడం లేదు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న షిండే రగిలిపోతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. అది మహా సంక్షోభానికి దారితీస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. అయితే షిండేకి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన దానికి ససేమిరా అంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను అని అంటున్నారట. అయితే ఆయనకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఏమిటి అని ఆయన అనుచరులు మండిపడుతున్నారట. ఇవన్నీ పక్కన పెడితే షిండే విషయంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారట. మొత్తం మీద సీఎం పీఠంపై దాదాపు ఆశలు వదిలేసుకున్న మాజీ సీఎం ఏక్నాథ్ షిండేకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడినట్లు అనిపిస్తోంది. మరి ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 57 కూడా తక్కువేం కాదు. బీజేపీ ఆయన్ను ఇప్పటికిప్పుడు రాజకీయంగా బలహీనపరచాలని చూడకపోవచ్చు. కానీ సీఎం సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆ సీటు తప్ప మరో ప్రాధాన్యత కలిగిన సీటు షిండే వర్గానికి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 4 రోజులుగా సీఎం ఎంపిక కోసం జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. బీజేపీ నాయకుడే సీఎం పీఠం అధిష్టిస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో సమీప భవిష్యత్తులో ఏక్నాథ్ షిండే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మహారాష్ట్రలో కనీ విని ఎరగని మెజారిటీ వచ్చింది బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి. అయితే ఆ మెజారిటీ ఒక వర్గానికి మాత్రమే సంతోషం కలిగిస్తున్నట్లు కనిపిస్తుంది. బీజేపీతో జత కట్టిన శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ షిండేకు ఇప్పుడిప్పుడే కమలనాథులు ఎత్తివేయడంతో అర్థమవుతున్నట్లు తెలుస్తోంది. అవుననలేక కాదనలేక అన్నట్లుగా మారింది ఆయన పరిస్థితి. వాస్తవానికి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలం పాటు మిత్రపక్షాలుగా కొనసాగాయి బీజేపీ, శివసేన పార్టీలు.
అయితే బీజేపీ ఎప్పుడైతే కేంద్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను చీల్చే పని చేస్తూ వచ్చిందన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ వచ్చిన శివసేనలో చీలిక తెచ్చింది బీజేపీ. ఏక్నాథ్ షిండే వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ఆయన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టబోయింది. శివసేన పార్టీలో చీలిక తేవడం ద్వారా కమలనాథుల్లో పార్టీని బలహీనపరిచిన కోరిక ఏక్నాథ్ షిండేలో సీఎం అయిన కోరిక ఏకకాలంలో నెరవేరాయి. కానీ ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో అదే కూటమి అంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని మరో శివసేన వర్గం భావించింది. ఫలితాలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా వచ్చాయి. అందులోనూ అపూర్వ మెజార్టీ తెచ్చిపెట్టాయి. మరోకరంగా చెప్పాలంటే మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇక అంతే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీఎం పీఠంపై ఆ పార్టీ కన్నేసింది. మరోసారి సీఎం అవుతానని భావించిన ఏక్నాథ్ షిండే ఆశలపై నీళ్లు చల్లింది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు ఆయన పరిస్థితి బీజేపీ పెద్దలు కూర్చోమంటే కూర్చోవడం, నిల్చోమంటే నిల్చోవడం అన్నట్లుగా తయారైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇష్టం లేనప్పటికీ ఇష్టాన్ని నటిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదంతా ఒకెత్తు. ఇక నిర్ణయాలన్నీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకుంటారని ఏక్నాథ్ షిండేనే స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం పదవి కోసం వాస్తవానికి షిండే వర్గం పట్టుబడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ తన వర్గానికి అప్పటికే షిండే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తాను రాజీనామాకు సిద్ధపడ్డట్లు అర్థమయ్యేలా ఒక పోస్టు పెట్టారు ఏక్నాథ్ షిండే. ఆ ప్రకారమే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక తదుపరి సీఎం ఎవరనే విషయమై కూటమి పక్షాలు కూర్చొని మాట్లాడుకుంటాయని బయటికి చెప్పినప్పటికీ అంత సీన్ లేదనే ప్రచారం జరుగుతుంది. సీఎం కాదు కదా, కనీసం హోంమంత్రి పదవి ఇస్తారనే నమ్మకం కూడా సరిగా లేదంట. ఈ మొత్తం పరిణామాలతో కలత చెందిన ఏక్నాథ్ షిండే పూర్తి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకనే ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆ మౌనం వెనుక ఏముంది అన్నది ఎవరికీ తెలియడం లేదు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల బలమున్న షిండే రగిలిపోతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. అది మహా సంక్షోభానికి దారితీస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. అయితే షిండేకి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన దానికి ససమీరా అంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను అని అంటున్నారట. అయితే ఆయనకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఏమిటని ఆయన అనుచరులు మండిపడుతున్నారట. ఇవన్నీ పక్కన పెడితే షిండే విషయంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆది నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. మొత్తం మీద సీఎం పీఠంపై దాదాపు ఆశలు వదిలేసుకున్న మాజీ సీఎం ఏక్నాథ్ షిండేకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడినట్లు అనిపిస్తోంది. మరి ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 57 కూడా తక్కువేం కాదు. బీజేపీ ఆయన్ను ఇప్పటికిప్పుడు రాజకీయంగా బలహీనపరచాలని చూడకపోవచ్చు. కానీ సీఎం సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆ సీటు తప్ప మరో ప్రాధాన్యత కలిగిన సీటు షిండే వర్గానికి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 4 రోజులుగా సీఎం ఎంపిక కోసం జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. బీజేపీ నాయకుడే సీఎం పీఠం అధిష్ఠిస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో సమీప భవిష్యత్తులో ఏక్నాథ్ షిండే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. నమస్తే.